హైదరాబాద్ నుంచి మా ఇంటికి కాదు, మా హోమ్ టౌన్‌కి ట్రైన్‌లో వెళ్తే ఎలా ఉంటది అనేదే ఈ వీడియో. సో, ఎగ్జాక్ట్‌గా హైదరాబాద్‌లో మా ఇంట్లోంచి బయలుదేరి ఒక చిన్న బస్ తీసుకొని అక్కడి నుంచి స్టేషన్‌కెళ్ళి ఆఫ్టర్‌నూన్ 12 కల్లా శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటే, అఫ్‌కోర్స్ ఇట్ ఈస్ ఎ జనరల్ టికెట్. హార్డ్లీ ఇట్ విల్ టేక్ 2 or 1.5 hours to reach Nalgonda. Hence, I decided to go in a train, and of course, it's been a quite while where I want to go in a train. So, ఇలా వెళ్తున్నప్పుడు అలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న బ్యూటిఫుల్ సీనరీస్. ఇక్కడ వచ్చేది ఒక పెద్ద జోక్. వెనకాల ఎవరో భోగిలో ఏదో అయ్యింది అనేసరికి ట్రైన్ ఆపేశారు అక్కడ. వేర్ అందరు కొంచెం టెన్స్డ్ ఉండే అనమాట. ఎవడో కిందికి దిగి చూస్తే వెనకాల ఏదో బర్న్ అవుతుంది అది ఇది అని అంటే దిగి చూసాం. బట్ దెర్ ఈస్ నథింగ్. అఫ్కోర్స్ దిస్ ఈస్ మూసీ, అండ్ ఈ మూసీ పరివాహక ప్రాంతాలంతా చాలా పచ్చగా ఉంటాయి. అండ్ దిస్ అఫ్ కోర్స్ సమ్ అదర్ స్టేట్ పీపుల్, యాజ్ ఆల్వేస్ దే ఆర్ హ్యావింగ్ సమ్ హ్యాసిల్ ఫర్ అ ట్రావెల్. అండ్ వచ్చేసాం ఓవరాల్గా నల్గొండకి. రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. చాలా అంటే చాలా వర్క్ జరుగుతుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నార్మల్గా ఉండేది. బాగా అని చెప్పలేము, అలా అని బాగాలేదు అని కూడా చెప్పలేం. నార్మల్గా ఉండేది. ఇట్స్ నైస్. సమ్ బ్యూటిఫికేషన్ వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది. అండ్ ఆ ట్రైన్ ఈ వీడియోలో వాట్ ఎవర్ ద స్ట్రగుల్ దట్ వీ హ్యావ్ అది కనబడదు, కానీ చాలా సింపుల్గా అనిపిస్తుంది. బట్ ఇట్ హ్యాస్ సమ్ స్ట్రగుల్ బిహైండ్ ఆఫ్ ది సీన్స్. అండ్ హవెవర్ నల్గొండ అన్న పేరు చూడగానే మనుషుల లోపల్లో ఎక్కడో ఏదో తెలియని ఒక డిఫరెంట్ ఒక మధురానుభూతి అనమాట. సో, ఇంతకుముందు చూపించిన ఆ పిక్చర్ వాజ్ వెరీ నైస్. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మేబీ రీసెంట్గానే పెట్టారేమో. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు సంథింగ్ ఏదో రెనోవేషన్ ఆర్ బ్యూటిఫికేషన్ ఏదో జరుగుతుంది. అండ్ అక్కడ అంతా ముందులా ఉంది. అండ్ ఈ దారి వచ్చేసి ఇట్స్ అ వెరీ స్పెషల్. లైక్ మేము కాలేజ్ ఉన్నా లేకపోయినా కొన్ని పర్టిక్యులర్ టైంలో కాలేజ్ బంక్ కొట్టాలనిపించినప్పుడు అంతా ఇక్కడ వచ్చి ఈ చెట్ల కింద టైం పాస్ చేయడం, తిరగడం, ఒకరితో ఒకరు లైక్ వీ డిడ్ మెనీ థింగ్స్ హియర్. కొన్నిసార్లు చదువుకోవడం కూడా. అండ్ అలా అలా ఇట్స్ నల్గొండ ఇస్ సంథింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ remembering the memories that I have previously. And సో అఫ్ కోర్స్ చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళాను ఇక్కడ నుంచి, ఈ స్టేషన్ నుంచి. డెఫినెట్లీ దిస్ స్టేషన్ ఈజ్ వెరీ మచ్ క్లోజ్ టు మీ. వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఇంతకుముందు కనిపించిన పార్క్లో వచ్చి కూర్చునేది అప్పుడప్పుడు. అండ్ ఇంకా నల్గొండ నుంచి ఊరు వెళ్ళడం కోసం ఒక ఆటో తీసుకొని ఆటోలో ప్రయాణం చేస్తున్నాం. ఇదంతా ఆల్రెడీ ఈ ఊరికి సంబంధించిన వీడియో కూడా ఒకటి ఉంది. Of course, this is one of my favorite, and of course, I would say this is most important in my life. And ఆటో తీసుకుని ఆటో ఎక్కి అలా 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 వెళ్తూ ఇక్కడ వెళ్ళే ప్రతి దారి, చూసిన ప్రతి విషయం, గడిపిన ప్రతి క్షణం మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుంటే అదొక తెలియని వింత అనుభూతి అని చెప్పను, కానీ చాలా ఒక మధుర అనుభూతి. ఇదే ఊరు. దీన్ని యాప చెట్ల కింద అని పిలుస్తారనమాట. సో ఈ రోడ్, of course, these facilities definitely help the people who belongs to that particular place, but somehow this this development has been destroyed the memories that I have. And of course, I would say that we have a ఊర్లో బొడ్రాయి అండ్ ఇక్కడ కొన్ని షాప్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. అది చూసినప్పుడు అది గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది పలాని ప్లేస్లో పలానిది ఉండేది, పలాని ప్లేస్లో పలానిది, ఇది అదే కదా అని రెండు సరిపోల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆల్మోస్ట్ వచ్చేసాం, ఆటో దిగేసాం, అండ్ మోస్ట్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాం.